నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. నేను సంచన. చరిత్ర పుటల్లో కొన్ని రహస్యాలు అలా నిక్షిప్తమై ఉంటాయి. మనం ఆధునిక కాలంలో ఉన్నామని అనుకుంటున్నాం, కానీ 2000 ఏళ్ల క్రితమే మానవ మేధస్సులోని లోతుల్ని కొలిచిన ఒక మహా మేధావి ఉన్నాడు. ఆయన పేరు ప్లేటో. నేటి కాలంలో పిల్లలను మార్కుల కోసం వేటాడుతున్నాం, ర్యాంకుల కోసం వేధిస్తున్నాం. కానీ మీరు చేస్తున్న ఈ పని మీ పిల్లల భవిష్యత్తును చిదిమేస్తోందని మీకు తెలుసా? చదవమని కొట్టకర్లేదు, బెదిరించక్కర్లేదు. అలెగ్జాండర్ లాంటి వీరులను, అరిస్టాటిల్ లాంటి మేధావులను ప్రభావితం చేసిన ఆ సిద్ధాంతం ఏంటి? ప్లేటో చెప్పిన ఆ చిన్న ట్రిక్ ఏంటి? ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. మనం నివసిస్తోంది 21వ శతాబ్దం, కానీ మన విద్యా వ్యవస్థ మాత్రం ఇంకా మధ్యయుగపు చీకట్లోనే ఉందా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పుస్తకాలు, హోంవర్క్లు, ట్యూషన్లు, అమ్మా నాన్నల కళల్లో ఆశలు కాదు, అగ్నిపర్వతాలు కనిపిస్తున్నాయి. చదవకపోతే కొడతామనే బెదిరింపులు, పక్కింటి అబ్బాయితో పోలికలు. కానీ ఇక్కడే ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. ఇక గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ ప్రియ శిష్యుడైన ప్లేటో ఈ అరాచకాన్ని 2000 ఏళ్ల క్రితమే ఊహించాడు. ప్లేటో ఈ ప్రపంచానికి రిపబ్లిక్ లాంటి గ్రంథాలను అందించిన మేధావి. ఆయన ఏమంటారో తెలుసా? నిర్బంధ విద్య అనేది ఒక శాపం. అవును, మీరు విన్నది నిజమే. పిల్లలను గదిలో వేసి బలవంతంగా చదివించడం అనేది వారి మెదడుకు వేస్తున్న ఒక పెద్ద ద్రోహం. భయం అనేది మనిషిలోని ఆలోచన శక్తిని చంపేస్తోంది. మీరు బెదిరిస్తే బిడ్డ మీ ముందు పుస్తకం తెరవచ్చు, కానీ మెదడు లోపలి తలుపులు మాత్రం మూసుకుపోతాయి. భయం నీడన నేర్చుకున్న ఏ విషయమైనా సరే ఆ మెదడులో శాశ్వతంగా నిలవదు. అది కేవలం ఒక తాత్కాలిక భ్రమ మాత్రమే. మరి పరిష్కారం ఏంటి? ప్లేటో ఒక అద్భుతమైన ట్రిక్ చెప్పారు. అదే ప్లేవే మెథడ్. అంటే ఆటపాటల ద్వారా విజ్ఞానం. మనకు ఆట అంటే కాలక్షేపం, కానీ ప్లేటో దృష్టిలో ఆట అంటే ఒక అన్వేషణ. ఒక బిడ్డ ఏ ఆటను ఎక్కువగా ఇష్టపడుతున్నాడు, ఏ వస్తువుతో ఆడుతున్నప్పుడు అతని కళ్ళల్లో మెరుపు కనిపిస్తోంది, అక్కడే ఉంది అసలు రహస్యం. ప్రతి బిడ్డ ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్తో పుడతాడు. అందరినీ ఒక గార్డెన్ కట్టడం అంటే ఒక చేపను చెట్టెక్కమని శిక్షించడమే. ప్లేటో సిద్ధాంతం ప్రకారం విద్య అనేది బయట నుంచి రుద్దేది కాదు, లోపల ఉన్న ప్రతిభను బయటకు తీసే ప్రక్రియ. పిల్లవాడికి లెక్కలు రావడం లేదని కొడుతున్నారా? అయితే అతనికి ఆటల రూపంలో అంకెలను పరిచయం చేయండి. ఒక క్రీడలో ఓటమిని తట్టుకోవడం నేర్పండి. అది అతనికి జీవిత పాఠమవుతుంది. పుస్తకాల భారం మోపడం కంటే అసలు ఆ పుస్తకంలో ఏముంది అనే ఉత్సుకతను, అంటే క్యూరియాసిటీని వారిలో రేకెత్తించడమే ఒక గొప్ప టీచర్ లక్షణం. ఒక అగ్ని రాజేయడం సులభం, కానీ ఆరిపోయిన దీపాన్ని వెలిగించడం కష్టం. బలవంతపు చదువు ఆ దీపాన్ని ఆర్పేస్తోంది. ఇక్కడ తల్లిదండ్రులు ఒక విషయాన్ని గమనించాలి. మీ బిడ్డ మీ ఆశల ప్రతిబింబం కాదు, అతను ఒక స్వతంత్ర ఆలోచనాపరుడు. ప్లేటో చెప్పినట్లుగా ప్రేమతో కూడిన బోధన, స్వేచ్ఛతో కూడిన అభ్యాసం మాత్రమే ఒక గొప్ప వ్యక్తిని తయారు చేస్తాయి. పిల్లల మనస్తత్వం ఒక సున్నితమైన మట్టి పాత్ర లాంటిది. దానికి ఏ ఆకారం ఇవ్వాలో నిర్ణయించేది మీరే. కానీ ఆ ఆకారం బలవంతంగా రాకూడదు, సహజంగా ఉద్భవించాలి. చదువు అనేది గెలుపు కోసం చేసే యుద్ధం కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయాణం అని వారికి అర్థమయ్యేలా చెప్పండి. గుర్తుంచుకోండి, ప్లేటో వేల ఏళ్ల క్రితమే చెప్పాడు. నేడు సైన్స్ కూడా అదే నిరూపిస్తోంది. ఒత్తిడిలో ఉన్న మెదడు నేర్చుకోదు, ఉత్సాహంగా ఉన్న మెదడు అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ పిల్లల చేతిలో పుస్తకాన్ని పెట్టే ముందు వారి మనసులో ఒక ప్రశ్న నాటండి. ఈ ప్రశ్న కోసం వారు వెతికే జవాబే నిజమైన విద్య. కనుక కొట్టడం మానేయండి, వారిని ప్రేమతో అర్థం చేసుకోండి. ప్లేటో కోడ్ను అన్లాక్ చేయండి. మీ ఇంట్లోనే ఒక మేధావిని వెలికి తీయండి. ప్లేటో అందించిన ఈ అద్భుతమైన జ్ఞానం నేటికి ఎంత అవసరమో. విద్య అంటే బహుమతులు పొందడం కాదు, వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం. ఇప్పటికైనా మన విద్యా విధానంలో మార్పు రావాలని కోరుకుందాం.